అందరికీ నమస్తే. ఈరోజు వేరే ఫ్లవర్స్ చేశాను, చిన్న చిన్న ఫ్లవర్స్ చేశాను. ఈ ఫ్లవర్స్ మేకింగ్ ఎలా చేయాలో నా ఫుల్ వీడియోని కావాల్సినవి 2 కలర్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న కలర్స్ తీసుకోండి. అండ్ ఇదొకటి సూది 2.5 mm నీడిల్ అండ్ ఒక సీజర్. ఓకేనా? ఫౌండేషన్ చైన్ వేద్దాం, ఫౌండేషన్ రింగ్ వేద్దాము. మనము మ్యాజిక్ రింగ్ వేస్తాం కదా, సేమ్ అలాగే వేయాలి. మ్యాజిక్ రింగ్ వేస్తున్నాను. మ్యాజిక్ రింగ్ నేను డబుల్ క్రోషియా చేయట్లేదు, హాఫ్ క్రోషియా చేయాలి. హాఫ్ క్రోషియా చేస్తున్నాను. 2 చైన్స్ మ్యాజిక్ రింగ్ వేసి 2 చైన్స్ వేసాను. తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి ఈ రింగ్ లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. హుక్ని ఇన్సర్ట్ చేసి హాఫ్ క్రోషియా వేస్తున్నాను. ఇక్కడ హాఫ్ క్రోషియా వేస్తున్నాను. హాఫ్ క్రోషియా ఎలా వేయాలో ఫుల్ వీడియో ఆల్రెడీ చేశాను నేను. అదొకసారి చూడండి, చెక్ చేయండి. హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి 2 చైన్స్ వేసాను. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ 8 వేస్తున్నాను. 8 చైన్స్ వేస్తున్నాను. ఒకసారి కౌంట్ చేసుకున్నాం. 1 2 3 4 5 6 7. ఇంకొక చైన్ వేస్తాను. వేసుకున్న తర్వాత మనం హుక్ని ఎండింగ్ యార్ని టైట్గా లాగేయాలి, గట్టిగా దగ్గరగా లాగేసుకోవాలి. ఓకేనా? దగ్గరగా లాగేసాను. ఇక్కడ స్లిప్ నాట్ వేసేస్తున్నాను. స్లిప్ నాట్ వేసి మళ్ళీ ఒక సింగిల్ చైన్ వేసాను. సింగిల్ చైన్ వేసి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మ్యాజిక్ రింగ్ ద్వారా సర్కిల్ వేసేసాము. సర్కిల్ వేసేసాము. ఇక్కడ వేసాం కదా, ఈ థ్రెడ్ని సైడ్కి, ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని మనం బ్యాక్ సైడ్కి లాగేసేద్దాము. నెక్స్ట్ స్టిప్లో నుంచి స్ట్రింగ్లో నుంచి బ్యాక్ సైడ్కి అనేసేద్దాము. వెనక్కి ఇక్కడ ఇవి 2 ట్యాగ్ చేసేద్దాము, ముడి వేసేద్దాము. సరేనా? ముడి వేసాను. ఇప్పుడు మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేను ఈ కలర్ నాకు తీసుకున్నాను. ఇవి 2 కాంబినేషన్ బాగుంటుందని ఈ కలర్ తీసుకున్నాను. ఇది ట్రిపుల్ యార్న్ చెమ్కి యార్న్ అనమాట. ఫ్లవర్కి బాగుంటుందని తీసుకున్నాను. ఇక్కడ ఈ స్లిప్ నాట్ ఏం వేయట్లేదు, చూడండి. డైరెక్ట్గా చైన్కే వేసేస్తున్నాను. ఇక్కడే వేసేస్తున్నాను. ఒక చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసి తర్వాత చైన్ తీసుకున్నాను. ఇక్కడ స్లిప్ నాట్ వేసాను. స్లిప్ నాట్ వేసి ఈ థ్రెడ్ని ఎండింగ్ యార్ని వెనక్కి బ్యాక్ సైడ్ లాగేయండి, టైట్గా ముడిపడిపోతుంది. ఇప్పుడు 2 చైన్స్ వేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి డబుల్ క్రోషియా చేస్తున్నాను. ఇక్కడ సేమ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ డబుల్ క్రోషియా చేస్తున్నాను. ఇక్కడ 1 2. ఓకేనా? మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సేమ్ చైన్లోకి
మళ్ళీ హుక్ని సేమ్ అదే చైన్ రింగ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేశాను. యాన్ ఓవర్ చేసి సింగిల్ డబుల్ క్రోషియా చేస్తున్నాను. ఇప్పుడు టూ స్టిచెస్ వేసాను నేను. మళ్ళీ ఇంకొకసారి యాన్ ఓవర్ చేసి సేమ్ స్టిచ్లోకి యాన్ ఓవర్ ఇన్సర్ట్ చేశాను, హుక్ని డబుల్ క్రోషియా చేశాను. ఇప్పుడు ఇక్కడ వన్ చైన్ వేసేసాను, అయిపోయింది. మళ్ళీ ఇంకొక చైన్ వేసాను, 2 చైన్స్ వేయాలి, ఎక్స్ట్రా 2 చైన్స్ వేసి ఈ సేమ్ స్టిచ్లోకి స్లిప్ నాట్ వేసేస్తున్నాను. సేమ్ స్టిచ్లోకి స్లిప్ నాట్ వేస్తున్నా, అక్కడే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టిచ్లోకి నెక్స్ట్ రింగ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేశాను. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా 2 సేమ్ స్టిచ్లోకి తీసుకొని డబుల్ క్రోషియా చేశాను. 2 టైమ్స్ 3 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. తర్వాత 2 చైన్స్ వేయాలి. తర్వాత స్లిప్ నాట్ వేసేయాలి. టూ స్టిచెస్ చేశాను. మళ్ళీ సేమ్ రింగ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేశాను. సింగిల్ క్రోషియా చేయాలి, డబుల్ క్రోషియా 3 చైన్స్ వేస్తున్నాను. మళ్ళీ 2 చైన్స్, మళ్ళీ స్లిప్ నాట్ వేసేసాను. మళ్ళీ త్రీ వచ్చాయి. సేమ్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం ఇలాగా. లాస్ట్ పెటల్ వేసేసాను. ఇక్కడ స్లిప్ నాట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేసి ఇక్కడ మనకి ఇంకా పెటల్స్ అయిపోయినాయి కదా, ఇక్కడ అన్ని పెటల్స్ చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ పెటల్ ఉంది కదా మనకి, ఇక్కడ మనకి స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ స్లిప్ నాట్ వేసి థ్రెడ్ని ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ కట్ చేస్తారు. ఎండింగ్ యార్న్ వర్కింగ్ యార్న్ లాగేసాను బయటికి. ఇది ఉంది కదా, వెనక్కి స్లిప్ నాట్ వెనక్కి అంతా. ఓకేనా, చూడు పెటల్స్ ఎలా వచ్చాయి. ఓకే, బాగుంది కదా, ముద్దుగా ఫ్లవర్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. నాకు ఈ కలర్ అంటే నాకు ఇష్టం. నాకు ఫ్లవర్ ఆరెంజ్ ఇలాగా కొంచెం థ్రెడ్ని తీసుకొని ఎక్స్ట్రా యార్న్ ఉంది కదా, బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసాను. ఇంతవరకు తీసేసాను, టైట్గా లాగేసాను. ఓకేనా, ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ట్యాగ్ చేశాను కాబట్టి ప్రాబ్లం లేదు, ఊడిపోదు. ఓకేనా, బాగుందా ఫ్లవర్? 2 ఫ్లవర్స్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫాలో కండి. చేసుకోవచ్చు మీ చేతితోటి
ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.